వేసవి కాలంలో గర్భిణీ స్త్రీల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. చాలామంది గర్భిణీ స్త్రీలకు కొన్ని రకాల సమస్యలు ముఖ్యంగా వేసవి ఎక్కువైన కొద్దీ బాడీ టెంపరేచర్ పెరగడం, బయట బాగా ఎండలకు డీహైడ్రేషన్ కావడం జరుగుతుంది. అయితే మామూలు వాళ్ళు డీహైడ్రేషన్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఓన్లీ గర్భిణీ స్త్రీలకు డీహైడ్రేషన్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఓసారి పరిణమిస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఈ తల్లి డిహైడ్రేట్ అయిందనుకోండి, అప్పుడు పిండం కూడా డిహైడ్రేట్ అవుతుందన్నమాట. సో అప్పుడు బీపీ ఫాల్ కావడం, సింకోప్ అంటే సడన్గా మూర్చొచ్చి పడిపోవడం, ఫిట్స్ లాగా రావడం, ఇలాంటి అవకాశాలు కూడా ఓసారి ఉంటాయి. అప్పుడు మనం వెంటనే శీతలీకరణ చర్యలు, వెంటనే వడదెబ్బ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, తడిగుడ్డతోటి తుడవాలి ఆ యొక్క గర్భిణీ స్త్రీని. తర్వాత వెంటనే నీళ్లు తాగించకుండా స్లోగా కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళే తాగించాలి. బాగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళు తాగించకూడదు ఒకవేళ వడదెబ్బ తాకినటువంటి గర్భిణీ స్త్రీ అయితే. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బాగా వడ తగిలింది ఆల్రెడీ, లేదా ఆల్రెడీ వేడిలో ఉంటున్నారు, వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు బాగా వేడిగా ఉన్నాయి, లేదా ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ పర్సంటేజ్ తగ్గిపోవడం. అప్పుడు ఏమవుతుందంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. అంటే గర్భిణీ యొక్క గర్భాశయంలో పెరుగుతున్న పిండం యొక్క షాక్ అబ్జార్బర్గా పెరిగేటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ నీరు, దాన్ని ఉమ్మనీరు అంటాం. సో ఇది ఓసారి ఎండాకాలము బాగా ఎక్కువ ఎండలైనాయి అనుకోండి, ఆ యొక్క నీరు తగ్గిపోతుందన్నమాట. ఈ తగ్గినప్పుడు మళ్ళీ మనం రీప్లేస్ చేయలేము కదా, అప్పుడు చాలా కష్టం అవుతుంది. అప్పుడు బాగా డ్రైగా ఉన్నటువంటి పిండము పుట్టడానికి అవకాశం ఉంది, లేదా మధ్యలోనే ఒకవేళ అబార్ట్ కావడానికి అవకాశం ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనము ఆయుర్వేదంలో మంచి అంటే పానీయాలు చెప్పారు. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఐవీ ఫ్లూయిడ్స్ మేనేజ్మెంట్, ఫ్రక్టోజ్ మేనేజ్మెంట్ చేస్తారు. కానీ మనం ముందే దీన్ని అబ్జర్వ్ చేసి ఈ యొక్క డీహైడ్రేషన్ కాకుండా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా తగ్గకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎక్కువ అంటే ముఖ్యంగా నీళ్ళ యొక్క పర్సంటేజ్ చూసుకోవాలి, బాగా నీళ్ళు సరిగా తీసుకుంటున్నారా లేదా చూడాలి. వాళ్ళు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంకా చాలా కష్టంగా మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఈ పరిస్థితిని. వేసవి కాలంలో గర్భిణీ స్త్రీల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. చాలామంది గర్భిణీ స్త్రీలకు కొన్ని రకాల సమస్యలు ముఖ్యంగా వేసవి ఎక్కువైన కొద్దీ బాడీ టెంపరేచర్ పెరగడం, బయట బాగా ఎండలకు డీహైడ్రేషన్ కావడం జరుగుతుంది. అయితే మామూలు వాళ్ళు డీహైడ్రేషన్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఓన్లీ గర్భిణీ స్త్రీలకు డీహైడ్రేషన్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఓసారి పరిణమిస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఈ తల్లి డిహైడ్రేట్ అయిందనుకోండి, అప్పుడు పిండం కూడా డిహైడ్రేట్ అవుతుందన్నమాట. సో అప్పుడు బీపీ ఫాల్ కావడం, సింకోప్ అంటే సడన్గా మూర్చొచ్చి పడిపోవడం, ఫిట్స్ లాగా రావడం, ఇలాంటి అవకాశాలు కూడా ఓసారి ఉంటాయి. అప్పుడు మనం వెంటనే శీతలీకరణ చర్యలు, వెంటనే వడదెబ్బ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, తడిగుడ్డతోటి తుడవాలి ఆ యొక్క గర్భిణీ స్త్రీని. తర్వాత వెంటనే నీళ్లు తాగించకుండా స్లోగా కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళే తాగించాలి. బాగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళు తాగించకూడదు ఒకవేళ వడదెబ్బ తాకినటువంటి గర్భిణీ స్త్రీ అయితే. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బాగా వడ తగిలింది ఆల్రెడీ, లేదా ఆల్రెడీ వేడిలో ఉంటున్నారు, వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు బాగా వేడిగా ఉన్నాయి, లేదా ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ పర్సంటేజ్ తగ్గిపోవడం. అప్పుడు ఏమవుతుందంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. అంటే గర్భిణీ యొక్క గర్భాశయంలో పెరుగుతున్న పిండం యొక్క షాక్ అబ్జార్బర్గా పెరిగేటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ నీరు, దాన్ని ఉమ్మనీరు అంటాం. సో ఇది ఓసారి ఎండాకాలము బాగా ఎక్కువ ఎండలైనాయి అనుకోండి, ఆ యొక్క నీరు తగ్గిపోతుందన్నమాట. ఈ తగ్గినప్పుడు మళ్ళీ మనం రీప్లేస్ చేయలేము కదా, అప్పుడు చాలా కష్టం అవుతుంది. అప్పుడు బాగా డ్రైగా ఉన్నటువంటి పిండము పుట్టడానికి అవకాశం ఉంది, లేదా మధ్యలోనే ఒకవేళ అబార్ట్ కావడానికి అవకాశం ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనము ఆయుర్వేదంలో మంచి అంటే పానీయాలు చెప్పారు. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఐవీ ఫ్లూయిడ్స్ మేనేజ్మెంట్, ఫ్రక్టోజ్ మేనేజ్మెంట్ చేస్తారు. కానీ మనం ముందే దీన్ని అబ్జర్వ్ చేసి ఈ యొక్క డీహైడ్రేషన్ కాకుండా
ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా తగ్గకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎక్కువ అంటే ముఖ్యంగా నీళ్ళ యొక్క పర్సంటేజ్ చూసుకోవాలి. బాగా నీళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా చూడాలి. వాళ్ళు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంకా చాలా కష్టంగా మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఈ పరిస్థితిని. సో వాళ్ళు ఆ యొక్క వర్కింగ్ ఉమెన్ కానీ లేకుంటే ఎండకు ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వీలైనంత వరకు కాటన్ దుస్తులను వేసుకోవడము, తెల్లగా ఉండేటువంటి దుస్తులను వేసుకోవడం, ఎండ తగలకుండా ఫుల్ అంటే టాప్ టు బాటమ్ కవర్ చేయడం, నీళ్లను మరియు ఇంకా చెప్పాలంటే నిమ్మరసం కావచ్చు, సబ్జా గింజలు, ఫ్రూట్ జ్యూసెస్ ఇలా ఎక్కువగా తీసుకోవడం. ఇంకా ద్రవాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవాహారం అంటే గంజి, ఇంతకుముందు చెప్పాను, మజ్జిగ, అన్నం అంటే రాత్రిపూట తయారు చేసినటువంటి చద్ది అన్నం, రాగికి సంబంధించినటువంటి అంబలి తయారు చేసుకొని, లేకుంటే గంజి కావచ్చు, బియ్యంతో తయారు చేసినటువంటి గంజి, జావా, ఇంకా గట్కా అంటాం అంటే రవ్వ, మామూలుగా జొన్న రవ్వ కావచ్చు, గోధుమ రవ్వ కావచ్చు, దీన్ని లూజ్గా లిక్విడ్గా ఉండేటువంటి వాటిని తయారు చేసుకొని వాటిని రాత్రిపూట ఫెర్మెంట్ చేసుకొని అంటే రాత్రి తయారు చేసి పెట్టుకొని పొద్దున మనము మజ్జిగ కానీ లేకపోతే మామూలుగా నీళ్ళు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ యొక్క ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు డిహైడ్రేషన్ కాకుండా చూడవచ్చు. నిజంగా మనం ఒక్కోసారి స్కాన్ చేసినప్పుడు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గింది, అప్పుడు కష్టము ఉంది అన్నప్పుడు దాన్ని ఒలిగో హైడ్రామ్నియాస్ అంటారు. ఒలిగో హైడ్రామ్నియాస్ అంటే గర్భాశయంలో గర్భంకు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్న నీరు ఉమ్మనీరు తగ్గిపోయింది అని చెప్పడం. అప్పుడు వాళ్ళకు షడంగ పానీయం అని చెప్పి మనకు మార్కెట్లో ఆ పౌడర్ దొరుకుతుంది. షడంగ పానీయం. ఈ షడంగ పానీయం అంటే ఏం లేదండి, సింపుల్ వట్టివేర్లు, గంధం చెక్క, సుగంధి పాల, పర్పాటకము, కొంచెం శొంఠి, వీటితోటి తయారు చేస్తారనమాట పౌడరు. ఆ పౌడర్ను మనం మార్కెట్లో తెచ్చుకొని ఇది జస్ట్ ఒక స్పూన్ పౌడరు ఒక 100 mlలో వేసి మరగ కాచాలన్నమాట. మరగ కాచి వచ్చిన డికాక్షన్ను వీళ్ళకు కొంచెం రెగ్యులర్గా తాగిపించడం వల్ల కూడా ఈ యొక్క దాహార్తి తీరడము మరియు డిహైడ్రేషన్ తగ్గిపోవడము, ఈ యొక్క ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యొక్క మళ్ళీ రీప్లేస్మెంట్ జరుగుతుందన్నమాట. సో మనము ఈ యొక్క వేసవి కాలంలో గర్భిణీ స్త్రీల గురించి ఇంకా నిమ్మరసం తాగడము, ఫలుదా గింజలు అని దొరుకుతాయి, సబ్జా గింజలు, మాబీర గింజలు, వీటిని యాడ్ చేసుకొని షర్బత్ లాగా చేసుకొని తీసుకోవడం, ఇంకా పుచ్చకాయ యొక్క జ్యూస్ కావచ్చు, కర్బూజా జ్యూస్ ఇలా తీసుకోవచ్చు. ఇలా ఓన్లీ ద్రవాహారాలను ఎక్కువగా మెయింటైన్ చేయడం. వాళ్ళు కంప్లైంట్ మనకు చెప్తారనమాట గర్భిణీ స్త్రీలకు. మనం ఫ్లూయిడ్ ఎలా తగ్గుతుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ శరీరంలో డిహైడ్రేషన్ లక్షణాలు యూరిన్ డార్క్గా రావడం, డార్క్ ఎల్లో కలర్ రావడం, చిక్కగా రావడం, యూరిన్ స్మెల్గా రావడం, యూరిన్ ఫ్రాదీగా అంటే నురుగా వచ్చినట్టుగా ఉండడం వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం గమనించవచ్చు వీళ్ళకు మనకు డిహైడ్రేషన్ అవుతుందని చెప్పి. సో బెస్ట్ ఆప్షన్ ఓఆర్ఎస్ మనకు ఉండనే ఉంది. మనం WHO రికమెండెడ్ ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది మనము ఆయుర్వేద పరంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీరు 3 రకాల ఉప్పులు మనకు సహజంగా కిచెన్లో దొరుకుతాయి. ఒకటి తెల్ల ఉప్పు అంటే సముద్ర ఉప్పు అంటాం, లేదా మనకు కళ్ళ ఉప్పు అంటాం, తర్వాత సైంధవ లవణము మరియు సవ్వార్చ లవణం అంటే బ్లాక్ సాల్ట్. సో ఈ బ్లాక్ సాల్ట్ 1 స్పూను మరియు సైంధవ లవణం 1 స్పూను, సముద్ర లవణం 1 స్పూన్, 3 సమానంగా తీసుకొని దాంట్లో శొంఠి పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను మరియు సోంపు పొడి 1 స్పూను మరియు ఆమ్చూర్ అంటే మన మామిడి యొక్క ఎండబెట్టినాక వచ్చినటువంటి పౌడర్ తయారు చేసింది దొరుకుతుంది. ఆమ్చూర్ అంటే మామిడి పొడి అంటాము. ఈ మామిడి కాయ పొడి అనమాట. ఈ పొడిని సమభాగాలుగా మనం మిక్స్ చేసి దాన్ని అలాగే పెట్టుకొని ఎప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది లేదా అలాంటి ఎండకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి వాళ్ళకు వెళ్తున్నాము అన్నప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ కలిపి వాళ్ళకి రెగ్యులర్గా తాగిపించాలి. అయితే ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఎవరికైనా సాల్ట్ ఎక్కువైతే మనకు బీపీ పెరగడానికి అవకాశం ఉంది. ఏది ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు. అప్పుడు మనం ఏం చేయాలంటే సోడియంను తక్కువ ఉన్నటువంటి సాల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే సోడియం తక్కువ ఉన్న సాల్ట్ బ్లాక్ సాల్ట్ అండ్ సైంధవ లవణం. ఇది చూసుకొని ఆ బీపీ మెయింటైన్ చేస్తూ మనము ఈ సాల్ట్కి సంబంధించిన సొల్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. హరే కృష్ణ. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ టైము మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.